వెబ్సైట్ అంటే ఏమిటి? వెబ్సైట్ అనేది కొన్ని పేజీల సముదాయం. ఆ పేజీల్లో కొంత సమాచారాన్ని నింపి ఒక సింగిల్ నేమ్‌కి అండ్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యేలా చేసి ఓపెన్ అయ్యేలా చేస్తారు. ఇలా కావాల్సిన సమాచారాన్ని ఒక సింగిల్ డొమైన్‌ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే వచ్చేదాన్నే వెబ్సైట్ అంటారు. ఈ వెబ్సైట్‌లో ఏం చేస్తారు? దీనివల్ల లాభం ఏంటి? దీనిలో ఏమేమి ఉంటాయన్నది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపాల్. మీరు చూస్తున్నారు పవర్ ఆఫ్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. వెబ్సైట్‌లో వాళ్ళ ప్యాషన్‌ను అలాగే మనసులోని భావాలను బిజినెస్ కోసం, బ్రాండ్ కోసం, పర్సనల్‌గా వాళ్ళ అభిరుచులు, అభిప్రాయాలు తెలియజేయడం కోసం ఇలా ఒకటేంటి అనేక విషయాల మీద క్రియేట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో జాబ్ అండ్ యూట్యూబ్ అండ్ బిజినెస్ లాంటివే కాకుండా ఉన్న వాటిలో మంచి ఇన్కమ్‌నిచ్చే బెస్ట్ అండ్ రిచ్‌గా ఉండే ప్లాట్‌ఫామ్ వెబ్సైట్ అండ్ బ్లాగింగ్ కూడా ఒకటి. మరి అలాంటి వెబ్సైట్ అంటే ఏమిటి? బ్లాగింగ్ అంటే ఏమిటి? ఎలా తయారు చేసుకోవాలి? వెబ్సైట్ తయారు చేసుకోవడానికి ఏమేమి అవసరం అవుతాయి? అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వెబ్సైట్ రెడీ అవ్వాలంటే మంచి డొమైన్ అనేది ఉండాలి. అదేవిధంగా మంచి హోస్టింగ్ అనేది ఉండాలి. డొమైన్ అంటే ఏమిటి, హోస్టింగ్ అంటే ఏమిటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ముందుగా అసలు వెబ్సైట్ తయారు చేయడానికి చాలా రకాల సోర్స్లే ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ సోర్సెస్కి సంబంధించి కోర్సులు నేర్చుకుని వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే అయ్యే పని కాదు. అందుకే పవర్ ఆఫ్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేస్తూ ఉంటాను. సరే, ఇప్పుడు వెబ్సైట్ని డిజైన్ చేయడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే HTML, CSS, JavaScript, PHP, ASP.NET మొదలైనవి. ఇలా ఇవి తెలుసుకుంటే వెబ్సైట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఇందులో అన్ని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియవు. అలా ఈ లాంగ్వేజ్లో కోడింగ్లో అవసరం లేకుండా ఈజీగా, అందంగా, ప్రొఫెషనల్గా వెబ్సైట్ అనేది ఎలా తయారు చేయాలన్న విషయాలు, టిప్స్ అండ్ ట్రిక్స్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇంకా ఇవే కాకుండా మీకు కావాల్సిన టెక్నికల్ ఐడియాస్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ కూడా ఇందులో వస్తాయి. అలాగే హోస్టింగ్ మరియు డొమైన్లు తక్కువలో స్పీడ్గా ఉండేలా కావాలి అంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఆ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. చెక్ ఇట్ వన్స్. ముందుగా మనకు వెబ్సైట్ రెడీ అవ్వాలంటే ఒక మంచి డొమైన్ నేమ్ ఉండాలి. ఈ డొమైన్ నేమ్ మీ సైట్ మొత్తం విషయాన్ని ఒక మాటలో చెప్పేదిగా ఉండాలి. తర్వాత మంచి హోస్టింగ్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ వెబ్సైట్కి విజిటర్స్ ఎక్కువగా వచ్చినా సైట్ డౌన్ అవ్వకుండా వెబ్సైట్ స్పీడ్గా ఓపెన్ అయ్యేలా మంచి హోస్టింగ్ సర్వీస్ను పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్ రెడీ చేసుకున్న తర్వాత వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే ముందుగా అసలు ఏ టాపిక్ మీద చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. అలా డిసైడ్ అయిన తర్వాత ఆ టాపిక్కి దగ్గర మంచి లుకింగ్ ఉండే మంచి డిజైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలా డిజైన్ చేసుకున్న తర్వాత మంచి మంచి పోస్టులు అనేది పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టిన పోస్టులకి SEO అనేది చేసుకున్నట్లయితే మంచి ట్రాఫిక్ అనేది జనరేట్ అయ్యి సైట్ అనేది మంచి గ్రోత్లోకి వెళ్తుంది. ఇలా ఈ ప్రాసెస్లు అన్ని కలిపి వెబ్సైట్ అనేది రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జాబ్ వెబ్సైట్ను ఓపెన్ చేస్తున్నాను చూడండి, www.atozjobalert.com. ఇందులో డిజైన్ ఈ విధంగా అందరికీ ఈజీగా చూడటానికి ఓపెన్ చేయగానే లేటెస్ట్ జాబ్స్, అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వగానే డౌన్లోడ్ చేసుకునేలా, రిజల్ట్స్ అనేవి రావగానే చూసుకునేలా అన్ని ఒకే చోట ఉండేలా డిజైన్ చేయబడింది. అలాగే కొన్ని ఈ-కామర్స్ వెబ్సైట్స్ వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్స్, అమెజాన్ ఇలాంటివన్నీ కూడా బెస్ట్ వెబ్సైట్స్కి ఎగ్జాంపుల్సే. ఎందుకంటే దానిలో యూజ్ చేసిన కోడింగ్ అనేది, అదేవిధంగా దాని ఫంక్షనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇలా డిజైన్ చేసుకొని మీ ప్యాషన్ని, మీ టాలెంట్ని, మీ బ్రాండ్ని, బిజినెస్ని ఎక్సెట్రా వెబ్సైట్లో పోస్ట్ చేసి అందరికీ షేర్ చేసుకోవచ్చు. అలా షేర్ చేయడమే కాకుండా మీ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి వచ్చే ట్రాఫిక్తో మంచి మంచి ఎర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి, విత్ కోడింగ్తో ఎలా చేయాలి, వితౌట్ కోడింగ్తో ఎలా చేయాలి, నెక్స్ట్ అదేవిధంగా డొమైన్ అంటే ఏమిటి, హోస్టింగ్ అంటే ఏమిటి, డొమైన్ని, హోస్టింగ్ని తక్కువలో ఎలా పర్చేజ్ చేసుకోవాలి, ఏ డొమైన్ సర్వీసెస్ అండ్ ఏ హోస్టింగ్ సర్వీసెస్ బెటర్గా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇవే కాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్, యూట్యూబ్ ట్యూటోరియల్ అండ్ SEO, అదేవిధంగా వెబ్సైట్ డిజైనింగ్ అండ్ వెబ్సైట్ SEO అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. చూసారు కదా, ఇది ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో, మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.